రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు గ్రామంలో శ్రీ వారాహి పీఠం ఆవరణలో గురువారం నుంచి వారాహి గుప్త నవరాత్రి మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వారాహి పీఠం ఆవరణలో గురువారం నుంచి వారాహి గుప్త నవరాత్రి మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. వ్యవస్థాపకులు పామర్తి బాబురావు, విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఈ నవరాత్రులు జరుగుతున్నాయి. గురువారం ఉదయం 5:20 గంటలకు వారాహీదేవి గుప్త నవరాత్రులు ప్రారంభించారు. పామర్తి బాబురావు, విజయలక్ష్మి దంపతులు, నాగబాబు, ఆయన సతీమణి తొలి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ అర్చకుడు కమల శర్మ వేద మంత్రాలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. తొలి రోజు ఉన్మత్ వారాహి ఇంద్రాణి అవతారంలో వారాహి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వచ్చే నెల 5వ తేదీ వరకు జరిగే నవరాత్రి ఉత్సవాల్లో భక్తులందరూ పాల్గొనాలని నిర్వాహకులు కోరారు. హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు ఆలయానికి ₹1,00,000 విరాళం అందజేశారు. 10 రోజుల పాటు ప్రతిరోజు భక్తులకు అన్న సమారాధన కార్యక్రమానికి కూడా కంబాల దంపతుల చేతుల మీదుగానే నిర్వహిస్తున్నారు. ఓం శ్రీమాత్రాయ నమః. ఓం శ్రీ 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 వారాహిదేవాయ నమః. ఈ నవరాత్రిలో వారాహి అమ్మవారు గుప్త నవరాత్రికి కొత్తగా పెట్టిన కాబట్టి ఈ సంవత్సరం ఆషాఢం సందర్భంగా ఈ వేళ నుంచి అమ్మవారు స్టార్ట్ చేస్తున్నాం. ఈ 9 రోజులు అమ్మవారు వారాహి అమ్మవారు పూజలు, కుంకుమ పూజలు ఏర్పాట్లు అండి. ఈ 9 రోజులు పూజలు, తర్వాత అన్నదానం ఒకటండి. 9 రోజులు కూడా సుమారు ఎంతమంది భక్తులు వస్తారండి? దగ్గర ఒక 400 మంది వరకు వస్తున్నారు పూజా కార్యక్రమానికి. ఈవేళ అయితే మాలలు వేసుకున్న వాళ్ళు 60 మంది 70 మంది వరకు పొద్దున వారాహిదేవి మాలలు వేసుకున్నారండి. ఈ వారాహి గుప్త నవరాత్రుల సందర్భంగా కొంతమూరు వారాహిదేవి ఆలయం నందు ప్రతినిత్యం అమ్మవారికి సామూహికంగా కుంకుమార్చనలు, చండీపారాయణ, శ్రీ సూక్త, దుర్గా సూక్త పారాయణలు, ప్రదోషకాల సమయంలో సామూహికంగా కుంకుమార్చనలతో పాటు ఏవైతే పారాయణలు చేశామో శ్రీ సూక్త, దుర్గా సూక్త, చండీ పారాయణలు అవి ప్రదోషకాలంలో హవనాలు జరుగుతాయి అన్నమాట. అలాగే వారాహి అమ్మవారి మూలమంత్ర హవనం, కాలభైరవ హవనం కూడా జరుగుతుంది. అలాగే ఈ గుప్త నవరాత్రుల సందర్భంగా మన ఆలయం నందు, ఈ కొంతమూరు వారాహిదేవి ఆలయం నందు ప్రతినిత్యం కుంకుమార్చనలతో పాటు మధ్యలో ఒక్కొక్క రోజునాడు ఒక్కొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమాలు ఏమనగా అంటే, ఒకరోజు 108 కలశాలతో అభిషేకం, ఒకరోజు అమ్మవారికి 1,00,000 పుష్పార్చన, 1,00,000 పసుపు కొమ్మలతో అర్చన, చివరి రోజు శాకాంబరి అలంకరణ కాబట్టి అమ్మవారికి కూరగాయలతో అలంకారం జరుగుతుందన్నమాట. కావున భక్తులందరూ ఈ యొక్క విషయాన్ని గమనించి ఆలయాన్ని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. నా పేరు కమల శర్మ.